గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ హైమ. ఇవాళ మనం ఎదుటి వ్యక్తికి సహాయం చేయడం వల్ల ఆ భగవంతుడు మనకి ఎలా సహాయపడతాడు అనేది, ఏమేమి ఇస్తాడు అనేది ఒక చిన్న కథని విందాం. మనకందరికీ తెలుసు, లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు అని. ఒకరోజు వీళ్ళిద్దరూ అరణ్యంలో సంచరిస్తూ ఉన్నారట. వాళ్ళకి ఒక కట్టెలు కొట్టుకునే రైతు కనిపిస్తాడు. అతను చాలా నిరుపేద. ప్రతిరోజు కట్టెలు కొట్టుకుంటే తప్ప అతనికి జీవనోపాధి లేదు. అతను కష్టపడుతూ ఉండగా జ్యేష్ఠాదేవి అతన్ని చూసి, నాకు ఇతనికి సహాయం చేయాలని ఉంది, నేను సహాయం చేద్దాము అని అనుకొని ఒక మణిని అతను తిరిగి వెళ్ళే దారిలో పడవేస్తుంది. అతను తిరిగి వెళ్ళేటప్పుడు ఆ మణిని చూసి ఎంతో సంతోషంగా తీసుకొని వెళ్తూ ఉండగా దారిలో ఒక కొలను కనిపిస్తుంది. ఆ కొలనులో మంచినీళ్ళు తాగుదామని చెప్పి మంచినీళ్ళు తాగుతున్న సమయంలో ఆ మణి చేజారి నీళ్ళల్లోకి పడిపోతుంది. అతను ఎంతో బాధపడి తిరిగి ఇంటికి వెళ్ళి రెండో రోజు కట్టలు కొట్టుకోవడానికి తిరిగి వస్తాడు. లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి చూసి, ఈరోజు ఇతనికి మళ్ళీ సహాయం చేస్తాను అని ఒక మణులు పొదిగిన హారాన్ని అతను వెళ్ళే దారిలో పడవేస్తుంది. ఆ హారాన్ని కూడా అతను చూసి తీసుకొని సంతోషంగా వెళ్తూ ఉంటే, ఆ హారంలో ఉన్న మణుల కాంతులతోటి ఆకర్షితమైన ఒక గ్రద్ద అది మాంసపు ముద్ద అనుకొని తన్నుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. తర్వాత ఆ విషయానికి కూడా ఇతను బాధపడి తిరిగి ఇంటికి వెళ్ళి మూడో రోజు అడవికి వస్తాడు. వచ్చి కట్టెలు కొట్టుకుంటుంటే జ్యేష్ఠాదేవి ఈసారి లంకె బిందెని అతను వెళ్ళే దారిలో పడవేస్తే ఆ లంకె బిందెలు కూడా తీసుకొని ఇతను ఇక ఏ ఆలస్యము చేయకుండా గబగబా ఇంటికి వెళ్ళి భార్య పిల్లల్ని ఆ లంకె బిందెల్ని చూడమని పిలవగా, ఆ భార్య వేరే పుట్టింటికి వెళ్ళి ఉండడంతో ఇతను ఆ భార్యని తీసుకొద్దామని చెప్పి తలుపులు వేసి వెళ్ళి భార్యని తీసుకువచ్చి ఇంట్లో చూస్తే లంకె బిందెలు కనబడవు. భార్యాభర్త ఇద్దరు బాధపడతారు. చేసేదేమీ లేక 4వ రోజు కూడా అడవికి వచ్చి కట్టెలు కొడుతూ ఉంటే ఈసారి లక్ష్మీదేవి, అక్క ఈసారి నేను హెల్ప్ చేస్తాను ఇతనికి అని కేవలం 2 నాణేలని అతను వెళ్ళే దారిలో పడవేస్తుంది. ఆ నాణేలని కూడా చూస్తాడు. కళ్ళకద్దుకొని తీసుకొని వెళ్తూ ఉంటే మార్గమధ్యంలో కొలను దగ్గర ఇద్దరు వ్యాపారులు గొడవ పడుతూ ఉంటారు. ఒక చేపని ఒక వ్యక్తి నేను ముందు చూశానని, మరొక వ్యక్తి నేను ముందు గాలం వేశానని, ఈ చేప నాది అని కొట్టుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ కలహాన్ని చూసి ఇతనికి దొరికిన 2 రూపాయలని వాళ్ళ ఇద్దరికి చెరొకటి ఇచ్చి ఆ చేపని తను వెంటనే చేజిక్కించుకొని సంతోషంతో తిరిగి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి భార్యకి ఇచ్చి, ఈరోజు ఈ చేపని నేను కొన్నాను, అది దొరికిన ధనము, మనము తృప్తిగా భోజనం చేద్దాం, వంట చెయ్యి అని వెళ్ళి చెట్టు కింద కాళ్ళు చేతులు కడుక్కుంటూ ఉంటే ఇతని కళ్ళకి ఏదో కాంతి కనిపిస్తుంది. ఆ కాంతి ఏమిటా అని తల పైకెత్తి చూస్తే ఆ చెట్టు మీద గ్రద్ద తన్నుకు వెళ్ళిన మణుల హారం కనిపిస్తుంది. ఆ హారాన్ని చూసి సంతోషంతో, ఏమే నాకు ప్రోయింది, దొరికింది, నాకు కనిపించింది, నాకు తెలిసింది అంటూ పెద్దగా కేకలు వేసి ఆ హారాన్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళి భార్యకి చూపించి సంతోషంతో మాట్లాడుకుంటూ ఉన్న సందర్భంలో పక్కింటి ఆమెడ వచ్చి బాధపడుతూ, మీ లంకె బిందెని నేనే తీసుకువెళ్ళాను, నన్ను క్షమించండి, ఇది వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేదు, నాకేమీ కలిసి రాలేదు, మీ లంకె బిందెని మీరే తీసుకోండి అంటూ ఆ లంకె బిందెని కూడా ఇస్తుంది. లంకె బిందెని ఇవ్వడంతో ఇంకా సంతోషపడుతూ వారిద్దరూ భోజనం చేద్దాము, వంట చెయ్యి అనగానే ఆ తెచ్చిన చేపని కోస్తే ఆ చేపలో మొదటిసారిగా పోగొట్టుకున్న మణి కూడా ఉంటుంది. ఇలా ఆ వ్యక్తికి కేవలం తనకు దొరికిన 2 రూపాయలని ఎదుటి వారిని సంతోషపరచడానికి వినియోగించినప్పుడు ఆ భగవంతుడు తను కోల్పోయిన మిగిలిన 3 వస్తువులని కూడా, తన అదృష్టాన్ని కూడా తిరిగి అతనికే ఇచ్చేశాడు. అలాగే మన వెస్టేజ్లో కేవలం
రూపాయలకు విలువైన అంటే 60 పీవీ 100 పీవీ అతి తక్కువ ఖర్చుతోటి పెట్టుబడితోటి మీరు మీకు కావలసిన వస్తువులని కొనుక్కొని వెస్టీజ్ బిజినెస్ని స్టార్ట్ చేస్తే మీకు కూడా మీరు కోల్పోయిన అదృష్టమంతా తిరిగి వస్తుంది. ఎందుకంటే ఈ వెస్టీజ్ బిజినెస్లో మనము ఎదుటివారికి సహాయం చేస్తే, మనం 5 రూపాయలు సహాయం చేస్తే మనకి 10 రూపాయలు తిరిగి వచ్చే విధానం ఉన్నది. అందుకే అందరూ వెస్టీజ్ మార్కెటింగ్ బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో జాయిన్ అయ్యి బిజినెస్ చేద్దాము అన్న ఉద్దేశ్యం ఉంటే స్క్రోల్ మీద రన్ అయ్యే నెంబర్కి కానీ మీకు ఈ వీడియో చూపించిన వ్యక్తికి కానీ కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. ఆల్ ద బెస్ట్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ.